హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మష్రూము అలానే వెజిటేబుల్స్తో బిర్యానీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము బిర్యానీ ఆకు, రాతి పువ్వు, స్టార్ పువ్వు, మొగ్గ, షాజీరా, యాలక్కము, లవంగాలు, జాపత్రి, చెక్క, మిరియాలు, అలానే రుచికి సరిపడా ఉప్పు వీటన్నింటిని వేసేసుకొని కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసి వీటన్నింటిని మనము ముందుగా రైస్లోకి అయితే వేసేసుకుందాం. ముందుగానే నేను 2 పావుల రైస్ని అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఇందులోకి వేసేసుకుని స్టవ్ని అయితే ఆన్ చేసేసుకుందాము. ఒకసారి వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాం. రైస్ అయితే కుక్ అవుతుందండి. అప్పటి వరకు మనము వేరే దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో నేను ముందుగానే ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఆయిల్ వేడి అయ్యేంత వరకు ఇవన్నీ చూపిస్తాను. ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలానే క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, మష్రూమ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి మసాలా 1 టేబుల్ స్పూను, గరం మసాలా పౌడర్, కారం, పసుపు, ఉప్పు. వేడి అయిందండి. ఇందులోకి క్యారెట్, బీన్స్, అలానే క్యాప్సికమ్ని కూడా వేసేసుకుందాము. వీటితో పాటు మష్రూమ్ని కూడా వేసేసుకుందామండి. వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. వీటన్నింటిని పక్కకు జరిపేసుకుందామండి. ఆయిల్ మధ్యలోకి వచ్చింది. ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి మసాలా, వేసి దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఆయిల్ అంతా పక్కకు వెళ్ళిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇందులో మనము గరం మసాలా, అలానే ఉప్పు, పసుపు, కారం కూడా వేసి అంతా ఒకసారి దీన్ని అయితే మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులో అయితే వేసేసుకుందాం. అయ్యో, మొత్తం పడిపోయింది. ఆనియన్స్ని కూడా వేసి ఒకసారి ఇందులో బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము. అప్పటి వరకు మనము రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకుందాం. చూడండి, రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అన్నం వంచేసానండి. దీంట్లో ఉన్న గంజంతా ఇప్పుడు ఇందులోకి మనము కలిపేసుకుందాం. రైస్ని ఇలా వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం రైస్ని మనము కలిపేసుకుందామండి. మనము ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటి మనకి మష్రూమ్ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.